క్రైస్తవులకి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, దుష్టునితో యుద్ధం చేసేవాడు కావాలి. ఇశ్రాయేల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఫిలిస్తీన్లతో యుద్ధం. మరి మీకెవరున్నారు? ఎంతకాలం మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తే ఆయన కార్యం చేస్తాడంటారు. అది కరెక్ట్ కాదు. ప్రార్థన చేసేవాడు ఉండాలి, యుద్ధం చేసే నాయకుడు కావాలి. ఇప్పుడు దాకా ప్రార్థన చేసేవాళ్ళే ఉన్నారు. మనకి యుద్ధం చేసే నాయకుడి కోసం ప్రార్థన చేయాలి. యుద్ధం చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుని వెంట జనములు సైన్యములు వలె నడవాలి. కాబట్టి ఏపీసీపీ యొక్క ఆలోచన విధానం ఇది. ఎవరితో యుద్ధం? ధర్మ విరోధులతో యుద్ధం. ఎలాంటి యుద్ధం? కత్తులతో కాదు, చట్టంతో. పౌర సంబంధమైన హక్కులను ఉపయోగించుకుని అధికారులను నిలదీసే యుద్ధం. అలాంటి యుద్ధం క్రిస్టియానిటీకి అవసరం. మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలి. మన హక్కుల కోసం దిక్కులు పిక్కటిల్లే స్లోగన్ ఇచ్చి ముందుకు నడవాలి.